హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం పంచతంత్ర కథల్లోని మిత్రభేదం అనే భాగం గురించి చెప్పుకోబోతున్నాం. దమనకం కరకటానికి పామును చంపిన కాకుల కథ చెప్పి, తెలివిని మించిన శక్తి లేదు, బుద్ధిబలం కలిగిన కుందేలు సింహం దురహంకారాన్ని రెచ్చగొట్టి దానికి చావు తెప్పించింది కదా అన్నది. అది ఎలా జరిగింది అని కరకటం అడిగింది. దమనకము ఈ కథ చెప్పింది. ఒకప్పుడు అరణ్యంలో బాసురకం అనే సింహము సాటిలేని బలం కలిగి ఉండేది. అది బలదర్పం కొద్దీ నిత్యం అనేక లేళ్లను, కుందేళ్లను, ఇతర మృగాలను అకారణంగా చంపుతూ ఉండేది. ఒకనాడు అడవిలో ఉండే లేళ్ళు, మేకలు, ఎనుములు, కుందేళ్ళు, ఇతర మృగాలు ఏకమై సింహం వద్దకు వెళ్ళి, మహారాజా, తాము తమ కంటబడిన ప్రతి ప్రాణిని చంపటం ఇక మీద మానాలి. తమ కడుపు నిండటానికి రోజుకొక జంతువు చాలును. అలాంటప్పుడు ఇన్ని ప్రాణులను తీయనేలా? మాతో ఒక ఒప్పందానికి రండి. ఈ రోజు నుంచి మాలో మేము వంతులు వేసుకుని ఒక జంతువును తామున్న చోటికే పంపుతాము. తమరు కదిలి రావాల్సిన పని కూడా ఉండదు. తమరు ఈ ఒప్పందానికి కట్టుబడినట్లయితే తమకు కావలసిన ఆహారం శ్రమ లేకుండా లభిస్తుంది. రాజు ప్రజల సంపదను, ఆవులను పాలు పిండినట్టుగా పిండి కొంత లేగలకు వదిలి మంద వృద్ధి అయ్యేట్టు చూడాలి. అప్పుడే అతను ధర్మపాలన చేసినట్లు అవుతుంది. ఆవులను పాలు పితకటం మాత్రమే కాదు, వాటికి మేత కూడా వేయాలి. చెట్టుకు ఎరువు వేసి నీరు పోస్తే కానీ ఫలాలనివ్వదు. ఆఖరుకు అతి చిన్న విత్తు కూడా అంతే. సరి అయిన పోషణ జరిగితే మహావృక్షంగా తయారై ఎంతో లాభం కలిగిస్తుంది. ప్రజలైనా అంతే అన్నాయి. మీరన్నది నిజం. మీ ఏర్పాటుకు సమ్మతించాను. కానీ ఒక రోజునైనా నా వద్దకు మృగం రాకపోయిందో నేను మీ అందరి ప్రాణాలు తీస్తాను అన్నది సింహం. మృగాలు అందుకు సమ్మతించి వెళ్ళిపోయినాయి. ఆ రోజు మొదలు మృగాలన్నీ అరణ్యంలో స్వేచ్ఛగా తిరగనారంభించాయి. అవి వంతులు వేసుకొని సింహం వద్దకు రోజుకొక జాతి జంతువును మిట్ట మధ్యాహ్నం వేళకు పంపుతూ వచ్చాయి. ఇలా ఉండగా ఒకనాడు కుందేలు వంతు వచ్చింది. సింహానికి ఆహారం కావాలంటే కుందేలుకు చాలా విచారం కలిగింది. అది అడుగులో అడుగు వేసుకుని నింపాదిగా నడుస్తూ ఈ సింహాన్ని చంపేయటానికి ఉపాయం లేదా అని ఆలోచించసాగింది. సింహం భోజనం చేసే వేళ దాటిపోయింది. కానీ కుందేలు ఇంకా ఆలోచిస్తూనే ఉంది. అది ఇలా అనుకుంది, ఈ క్రూర సింహాన్ని ఎలాగైనా చంపాలి. తెలివిగలవాడు సాధించలేనిది, దృఢ తీర్మానం కలవాడు జయించలేనిది, మధురవాక్యు గలవాడికి సిద్ధించినది ఏది ఉండదంటారు. ఇలా అనుకుంటూ ఒక బావి వద్దకు వచ్చింది. ఆ బావిలోనికి తొంగి చూసేసరికి దాని అడుగున ఉన్న నీటిలో దాని ప్రతిబింబం కనబడింది. అది ఒక్క క్షణం ఆలోచించి దిక్కుమాలిన సింహాన్ని చంపటానికి అద్భుతమైన ఉపాయం తట్టింది. దానికి వల్లమాలిన రోషం తెప్పించి ఈ బావిలో పడి చచ్చేట్టు చేస్తాను అనుకుంది. ఇలా అనుకుని కుందేలు చాలా ఆలస్యంగా సింహం వద్దకు వెళ్ళింది. సకాలంలో తిండి అందక ఆకలితో అలమటిస్తూ సింహం అమితమైన కోపంతో ఉంది. అది పెదవులు నాక్కుంటూ రేపు జంతువులన్నింటినీ చంపేస్తాను అనుకుంటుంది. ఇంతలో కుందేలు వచ్చి సింహానికి ఎదురుగా నిలబడింది. అసలే పిడికెడు జంతువు, అందులోనూ ఆలస్యంగా వచ్చింది. సింహం దాన్ని చూసి చాలా కోపంతో, ఒక్క పంటి కిందికి రావు, ఆలస్యంగా కూడా వస్తావా? ఇప్పుడు నిన్ను చంపి తిని రేపు మిగిలిన మృగాలంటే చంపేస్తాను అన్నది. కుందేలు సింహం ముందు సాష్టాంగపడి, మహారాజా, నా వల్ల కానీ నా ఇతర జంతువుల వల్ల కానీ ఏ దోషము లేదు. నేను ఆలస్యంగా రావటానికి, మీకు చిన్న భోజనం ఉండటానికి అసలు కారణం చెప్తా వినండి. ఈవేళ తమకు ఆహారం అయ్యే వంతు మా కుందేళ్లకు వచ్చింది. ఒక్క కుందేలుతో తమకు కడుపు నిండదని నాతో కలిసి 5 కుందేళ్లు తమ వద్దకు పంపారు. మేము 5గురము తమ వద్దకు వస్తుండగా నీళ్ళలో ఉన్న ఒక గుంటలోంచి ఒక పెద్ద సింహం పైకి వచ్చి, మీరంతా ఎక్కడికి పోతున్నారు? మీకు ఆయువు తీరిపోయింది కనుక ఇష్టదేవతను ప్రార్థన చేసుకోండి అన్నది. మేము ఒప్పందం ప్రకారం మధ్యాహ్నానికల్లా బాసురకం అనే మహాసింహానికి ఆహారం కావాలి అని చెప్పాం. అర్థం లేని మాట. ఈ అరణ్యం నాది. మీరు ఒప్పందాలు నాతో చేసుకోవాలి. ఎవరో బాసురకం అనే దొంగతో కాదు. ఆ బాసురకాన్ని ఇలా పిలుచుకురా, ఎవరో ఏమిటో తెలుసుకుంటాం. మాలో ఎవరు గెలిస్తే వాళ్లే మృగాలన్నిటికీ అధిపతి అన్నది. ఆ ప్రకారమే నేను తమ వద్దకు వచ్చి సంగతి విన్నవించాను. నా ఆలస్యానికి ఇదే కారణం. నేను తిరిగి రాకపోతేనేమోనని ఆ సింహం మిగిలిన కుందేళ్లను తనే ఉంచేసుకుంది. అందుకే నేను తమకు అల్పాహారంగా కనిపిస్తున్నాను అన్నది. ఈ మాటలు విని సింహం, మిత్రుడా,
అలా అయితే నాకు ఆ ప్రత్యర్థి సింహాన్ని చూపించు. నాకు జంతువుల మీద వచ్చిన కోపాన్నంతా దానిపైన వెళ్ళగక్కి మనశ్శాంతి పొందుతాను. శత్రువులను శీఘ్రంగా నిర్మూలించకపోతే బలపడి మనల్నే చంపుతాడు అన్నది. దాని కుందేలు, మహారాజా, అతని బలం తెలుసుకోకుండా తమరు అతనితో యుద్ధానికి పోవటం మంచిది కాదు అన్నది. ఎందుకీ వ్యర్థ ప్రలాపన? నాకు ఆ సింహాన్ని చూపించు, వాణ్ణి చంపేస్తాను అన్నది సింహం చికాక. కుందేలు సింహాన్ని బావి వద్దకు తీసుకుపోయి ఇదే ఆ సింహం ఉండే కోట అన్నది. అది బావిలోని తొంగి చూసి తమరు వస్తున్నారని తెలిసి ఆ సింహం అప్పుడే బెదిరిపోయినట్టు ఉంది, ఇలా రండి అన్నది. మతిమాలిన సింహం బావిలోని తొంగి చూసి తన ప్రతిబింబాన్ని మరొక సింహం అనుకొని ఆగ్రహావేశంతో గర్జించింది. ఆ గర్జన బావిలో రెట్టింపు ధ్వనితో ప్రతిధ్వనించింది. ఆ సింహం తన్ను సౌని సుఖంగా జీవించసాగాయి. యుక్తితో కుందేలు క్రూరమైన సింహాన్ని చంపిన కథ దమనకం చెప్పగా విని కరకటం, ఇలాంటి యుక్తులు ఎల్లప్పుడూ పారుతాయని ఎలా చెప్పగలవు అని అడిగింది. మనం ప్రమాదానికి సిద్ధపడాలి, లేకపోతే లాభం పొందలేము. ధైర్యవంతులకు దేవతలు కూడా తోడ్పడతారు. సాలెవాడి సాహసంతో విష్ణుపాత్ర ధరించి దంచబట్టే కదా మహా సౌందర్యవతి అయిన రాకుమార్తెను పొందగలిగాడు అన్నది దమనకం. అదేలాగా అని కరకటం అడిగింది. ఆ కథను దమనకం ఇలా చెప్పసాగింది. వంగదేశంలోని పుండ్రవర్ధనం అనే ఒక నగరంలో ఆప్తులైన ఒక సాలెవాడు, ఒక వడ్రంగి ఉండేవాడు. వాళ్ళు తమ వృత్తుల్లో గొప్ప నిపుణులు కావటం చేత అంతులేని సంపాదనలు కలిగి అందమైన భవంతులు నివసిస్తూ డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు చేసేవారు. వాసనలు గల పూలు ధరించి అత్తర్లు పూసుకొని సుగంధ తాంబూలాలు సేవించేవారు. ఒకసారి ఒక గొప్ప ఉత్సవం జరిగింది. జరిగే ప్రతి స్థలానికి జనం వచ్చి బట్టలు ధరించి తండోపదండాలుగా వస్తున్నారు. సాలెవాడు వడ్రంగి కూడా చక్కగా అలంకరించుకొని బయలుదేరారు. అక్కడ వాళ్ళు ఉత్సవం జరిగే ప్రతి చోటికి తిరిగి ఆనందిస్తూ ఇతరులు చేసుకున్న అలంకరణలను పరిశీలించసాగారు. ఒక మహాభవనం గవాక్షంలో రాజకుమార్తె సుదర్శన చెలికత్తెలను వెంట ఉంచుకొని వారి కళ్ళపడింది. ఆమె నవయవనంలో ఉంది. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమెను చూస్తూనే సాలవాడి తీవ్రమైన మోహానికి గురైనాడు. అతను తన వికారాన్ని ఎలాగో బయటపడనేయకుండా దాచుకొని ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ తన ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎటు చూసినా అతనికి రాజకుమార్తె రూపమే కనిపించసాగింది. దాంతో ఎంతో విచారంగా మంచం మీద పడిపోయి ఆమెని ధ్యానిస్తూ ఉండిపోయాడు. అతను తన పరిస్థితిని గురించి ఆలోచిస్తూ, అందం ఉన్న చోట మంచితనం ఉంటుందంటారు కదా, ఈ అందగత్తె నన్ను ఎందుకిలా బాధిస్తుంది? ఎవడైనా తన కొంపను తానే దహించుకుంటాడా? ఈ రాజకుమార్తె నా హృదయంలో తిష్ట వేసుకొని దాన్ని ఎందుకు దహిస్తుంది? దేవుడు నా ప్రాణం తీరిస్తే అందుకు మారేదేమన్నా సాధనం చూడక ఈమె ఎందుకు ఉపయోగించుకుంటాడు? ప్రపంచంలో ప్రతిదీ క్షణికమైన బుద్ధుడు చెప్పిన మాట నిజం కాదు. నిజమైతే రాజకుమార్తె మీద నాకు కలిగిన వ్యామోహం పోదేం అనుకున్నాడు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనతో సాలవాడ రాత్రి అత్యంత జాగారం చేశాడు. మర్నాడు మామూలు వేళకు వడ్రంగి అతన్ని చూడటానికి చక్కగా అలంకరించుకొని వచ్చి తన మిత్రుడి శవంలాగా మంచం మీద పడి ఉండటం చూసి, మిత్రమా, నీకేమైంది అని అడిగాడు. సాలెవాడు నిట్టూర్పులు విడిచాడే కానీ జవాబు చెప్పలేదు. వైద్యం కొంత తెలిసిన వడ్రంగి తన స్నేహితుడి నాడు పరీక్షించి నుదురు తాకి చూసి, మిత్రమా, నీది ప్రేమ జ్వరంలాగుంది, ఎవరు ప్రేమించావు అని అడిగాడు. లేచి కూర్చొని, బాధను ప్రేమించిన భార్యతో కానీ మిత్రుడితో కానీ పంచుకుంటే తగ్గుతుందంటారు అంటూ తన బాధను బయటపెట్టాడు. వడ్రంగి అంతా విని, సుప్రతివర్మ మహారాజు క్షత్రియుడు, నువ్వు వైశ్యుడివి, నీకన్నా గొప్ప కులానికి చెందిన స్త్రీని కోరటానికి నీకు జంకు లేదా అని అడిగాడు. క్షత్రియ, వైశ్య, శూద్ర నెలను వివాహం ఆడవచ్చు. ఈమె రాజుకు వైశ్య భార్య వల్ల పుట్టిందే అయి ఉంటుంది, లేకపోతే నాకు ఆమె పైన ప్రేమ కలిగి ఉండదు. ఇటువంటి వాటికి అంతరాత్మే సాక్షి అన్నాడు సాలెవాడు. ఇప్పుడు ఏం చేయాలి అని వడ్రంగి అడిగాడు. నాకు చితి సిద్ధం చెయ్యి. నాకు రాజకుమార్తె లభించటం అసంభవం. ఆమె లభించకపోతే నేను బతకటం అసంభవం. అంతులేని శరీర బాధ, మనోవేదన అనుభవించి నేను చావక తప్పదు అన్నాడు సాలెవాడు. అదంతా కట్టిపెట్టు. ధనంతో కానీ బుద్ధితో కానీ సాధించరానిది ప్రపంచంలో ఏదీ లేదు. నువ్వు లేచి స్నానం చేసి భోంచేసి మామూలుగా ఉండు. నీకు రాజకుమార్తె దక్కే వైనం నేను ఆలోచిస్తాను అన్నాడు వడ్రంగి. తన మిత్రుడు తెలివితేటల్లో అపారమైన విశ్వాసం ఉండడం చేత సాలెవాడు విచారం కట్టిపెట్టి మామూలు ప్రకారం జీవించసాగాడు. కొద్ది రోజుల అనంతరం వడ్రంగి సాలెవాడి వద్దకు
గరుడ రూపంలో ఉన్న విమానాన్ని తెచ్చాడు. అది చక్కగా రంగులు వేసింది. దాన్ని నడపటానికి ఒక కాడ ఉంది. అలాంటి విమానాన్ని పూర్వం ఎన్నడూ ఎవరు చూసి ఉండరు. దాన్ని ఎలా వాడాలో సాలెవాడికి చెప్తూ, పైకి లేచి ఎగురుతూ వెళ్ళాలంటే ఈ కాడను బయటికి లాగు, కిందికి దిగా ఆగదరిస్తే కాడను లోపలికి నొక్కు అని అన్నాడు వడ్రంగి. సాలెవాడు ఆ గరుడ విమానాన్ని నడపడం పూర్తిగా నేర్చుకున్నాడు. సుప్రతివరం మహారాజు, ఆయన కుటుంబము, ముఖ్యంగా రాజకుమార్తె సుదర్శన నారాయణ భక్తులు వారి పూర్వీకులు ఒకడికి నారాయణ ప్రత్యక్షమై వరాలు ఇచ్చినట్టు కూడా చెప్పుకుంటారు. కనుక నువ్వు శంఖ చక్ర గదా పద్మాలను ధరించి ఈ గరుడ విమానం మీద వెళ్ళి రాజకుటుంబం పై భాగంన వారు. అక్కడే రాజకుమార్తె శయనమందిరం ఉన్నదన్నీ. ఆమె శయనమందిరం ఆమె ఒంటరిగా పడుకొని ఉంటుంది. నేను వాకౌట్ చేసి తెలుసుకున్నాను. నువ్వు నారాయణలాగా నటిస్తూ గాంధర్వ విధిని ఆమెను నీ భార్యం చేసుకో అన్నాడు వడ్రంగి. ఆ పగలల్లా సాలెవాడు ఆనందంగా ఊహల్లో విహరించి పడగానే ఖరీదైన బట్టలు కట్టుకొని, సుగంధ లేపనాలు ఒంటికి పూసుకొని, శంకుచక్ర గదా పద్మాలు వెంట పెట్టుకొని గరుడ వాహనం ఎక్కి తిన్నగా వెళ్ళి రాజకుమార్తె శయనమందిరమును డాబా మీద వాలాడు. అది పండు వెన్నెల రాత్రి. రాజకుమార్తె పంచలో మంచం మీద పడుకొని ఉంది. అకస్మాత్తుగా నారాయణను తనకు సమీపంలో గరుడ వాహనం మీద చూసింది. సాలెవాడు చాలా అందగాడు. అతని రూపం నారాయణుడి వర్ణనకు తగినట్టే ఉంది. ఆమె చప్పున లేచి సాలెవాడు ముందు నా సాష్టాంగపడి, నా పైన అనుగ్రహం కలిగి ఇలా రావటానికి కారణం ఏమిటి అని అడిగింది. రాజకుమార్తె అడిగిన దానికి విష్ణు రూపంలో ఉన్న సాలెవాడు, ఓ సుదర్శన, నేను నీకోసమే వచ్చాను, నన్ను కౌగలించుకో అన్నాడు. స్వామి, మీరు దేవతలు, నేను మనుష్య స్త్రీని, మనకు పొత్తు ఎలా కుదురుతుంది అని సుదర్శన అన్నది. ప్రియా, నువ్వు నా అర్ధాంగి అయిన లక్ష్మివి, నీకు గుర్తులేదా? శాపవశాన నువ్వు మనుష్య జన్మ ఎత్తటము, మనకు కొద్ది కాలం ఎడబాటు కలగటము జరిగింది. నేను మానవ రూపంలో కొంతకాలం నీకు భర్తగా ఉన్న మీదట శాపం తీరిపోతుంది. నిన్ను మనుష్య భర్త నుంచి కాపాడడానికి వచ్చాను. మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అన్నాడు సాలెవాడు. రాజకుమార్తె పరమానందం చెంది అతనికి భార్య కావటానికి ఒప్పుకుంది. ఇలా చాలా రోజులు వారికి సుఖంగా గడిచినాయి. అర్ధరాత్రి సమయాన సాలెవాడు తన గరుడ వాహనం మీద రాజకుమార్తె వద్దకు వచ్చి తెల్లవారబోయే ముందు ఎవరికంటా పడకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉండేవాడు. వెళ్లే ముందు వాడు రాజకుమార్తెతో తాను వైకుంఠానికి పోతున్నానని, మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పేవాడు. కొంతకాలం గడిచినాక రాజకుమార్తె చెలికత్తెలు రాజకుమార్తె వద్దకు ఎవరో వచ్చిపోతున్నారని పసికట్టి, రాజుగారు తమ అశ్రద్ధను తెలిసి దండిస్తారని భయపడి రాజు వద్దకు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి, మహారాజా, మాకు అభయం ఇవ్వండి, మేము తమరికి ఒక సంగతి మనవి చెయ్యాలి అన్నారు. అలాగే ఇచ్చాను, మీరు చెప్పేది చెప్పండి అన్నాడు రాజు. మహారాజా, మేము రాజకుమార్తె సుదర్శను 1000 కళ్ళతో కనిపెట్టి ఉన్నప్పటికీ ఎవడో ఆమె వద్దకు వచ్చిపోతున్నాడు. వాడు ఎలా వస్తున్నాడో ఎలా పోతున్నాడో మాకు తెలియటం లేదు. వాడు మెట్లెక్కి రాజకుమార్తె గదికి పోవటం లేదు. అలా చేస్తే మాకు తెలుస్తుంది. వాడు ద్వారం గుండానో రావటం లేదు. అక్కడ కాపలా వాళ్ళు ఉన్నారు. మేము రాత్రి 10 గంటల దాకా రాజకుమార్తె వెంటనే ఉండి ఆమెను పడుకోనిచ్చి వచ్చేస్తాం. తిరిగి తెల్లవారుజామున 5 గంటలకు ఆమె వద్దకు పోతాం. ఈ మధ్యకాలంలో ఆమె పిలిస్తే తప్ప ఆమె శయన మందిరంలోనికి వచ్చేవాడు ఆ సమయంలోనే వస్తూ ఉండాలి. ఎలా వస్తాడో ఎలా పోతాడో ఊహించరాకుండా ఉంది. ఇది నిజం, ఆ పైన దేవరవారి చిత్తం అన్నారు రాజకుమార్తె చెలికత్తెలు. ఈ సంగతి విని రాజు చాలా చింతించాడు. గొప్ప వంశంలో పుట్టి కూడా తన కుమార్తె నీచమైన దారి తొక్కింది. ఇందులో తన అశ్రద్ధ ఏమీ లేదు. ఆడపిల్లను కన్న వారికి అన్నీ అగచాట్లే కదా. ఇలా అనుకుంటూ రాజు తన భార్య వద్దకు వెళ్ళి తాను విన్నదంతా చెప్పి, ఎవడో దుర్మార్గుడికి ఆయువు తీరిపోతున్నది అన్నాడు. రాణి లబలబలాడుతూ తన కుమార్తె మందిరానికి వెళ్ళి, వంశాన్ని చెడగొట్టిన నిర్భాగ్యురాలా, నీ శలం చెడగొట్టుకున్నావా? నీ వద్దకు వచ్చే అల్పాయుష్కుడు ఎవరు అని అన్నది. రాజకుమార్తె సిగ్గుతో తల వంచుకొని తల్లికి నారాయణ గరుడ వాహనం మీద తన కోసం వచ్చిపోతున్నాడన్న వార్త తెలిపింది. ఈ అద్భుత కథ విని రాణికి అమితమైన ఆనందం కలిగింది. ఆమె గగ్గురుపాటు చెందుతూ తన భర్త వద్దకు పోయి, మీరు ధన్యులు, మీ కులదేవత అయిన నారాయణమూర్తి ప్రతి రాత్రి మన అమ్మాయి కోసం వస్తున్నాడట. అది లక్ష్మీ అవతారమట. వాళ్ళిద్దరికీ గాంధర్వ వివాహం జరిగింది. ఇవాళ రాత్రి మనం కిటికీ గుండా నారాయణమూర్తి వారి దర్శనం చేసుకుందాం. ఆ దేవుడు మనలాంటి మానవ మాత్రలను పలకరించడు అనుకోండి అన్నది. రాజు కూడా అపారమైన ఆనందం కలిగింది. ఆ పగలు ఆయన
అతి కష్టం మీద గడిపాడు. రాత్రి అయింది. రాజు రాణి కిటికీ వద్ద చేరి ఆత్రంగా ఆకాశం కేసి చూడసాగారు. శంఖచక్ర గద పద్మాలు ధరించి సాలెవాడు గరుడ వాహనం మీద రావటం వారి కంటపడింది. ఆనంద పారవశంతో రాజు రాణితో, ప్రపంచంలో మనకంటే ధన్యులు లేరు. లక్ష్మినే మన గర్భవాసాన కన్నాం. సాక్షాత్తు నారాయణమూర్తి మన కల్లుడయ్యాడు. మన కలలు పండాయి. మన అల్లుడి ప్రతాపంతో నేను ప్రపంచమంతా జయిస్తాను అన్నాడు. ఇది జరిగిన కొంతకాలానికి విక్రమసేన చక్రవర్తి మనుషులు సుప్రతివర్మ నుంచి కప్పం తీసుకుపోవటానికి వచ్చారు. ఇప్పుడు శ్రీమన్నారాయణమూర్తి వారి మామగారు కావటం చేత సుప్రతివర్మ చక్రవర్తి దూతలకు మామూలు మర్యాదలు చేయలేదు. వాళ్ళు ఆగ్రహించి, రాజు కప్పం కట్టే గడువు దాటిపోయినా నువ్వు ఇంకా కట్టలేదు. విక్రమసేన మహారాజు ఆగ్రహం కార్చిచ్చు లాంటిది. ఏ దేవుడో నిన్ను ఆదుకుంటాడనుకుంటున్నావా అన్నారు. రాజు వాళ్ల బెదిరింపులకు ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. వాళ్ళు చక్రవర్తి వద్దకు పోయి తమకు జరిగిన అవమానాన్ని 1000 చేసి చెప్పారు. విక్రమసేన మహారాజు తన సామంతులందరినీ వెంటబెట్టుకొని పెద్ద సేనతో సుప్రతివర్మ ఏలే దేశం మీదికి దండెత్తి వచ్చాడు. అతను జనహింస ప్రారంభించేసరికి బాధితులైన ప్రజలు పుండ్రవర్ధనానికి వచ్చి రాజభవనం ముందు ఆక్రోశించారు. అయినా రాజు చెల్లించలేదు. త్వరలోనే విక్రమసేనుడు పుండ్రవర్ధనానికి వచ్చి నగరాన్ని ముట్టడించాడు. మంత్రులు, పురోహితులు, నగర ముఖ్యుడు రాజు వద్దకు వచ్చి తాత్సారం దేనికి అని అడిగారు. రాజు చిరునవ్వుతో, విచారించకండి, శత్రువును నిర్మూలించే మార్గం నాకు తెలుసు. రేపు ఉదయానికల్లా ఈ పని జరగటం మీరే చూస్తారు అన్నాడు. ఆయన తన కుమార్తె సుదర్శను పిలిపించి ఆమెతో మధురంగాను గౌరవంగాను, అమ్మా, నీ భర్త చూసుకొని నేను శత్రువులతో యుద్ధం తెచ్చుకున్నాను. అందుచేత ఈ రాత్రి వారు నీ వద్దకు వచ్చినప్పుడు తెల్లవారేసరికల్లా శత్రునాశం జరిగేలాగా చూడు అన్నాడు. సాలెవాడు ఆ రాత్రి తన వద్దకు వచ్చినప్పుడు రాజకుమార్తె అతనితో సంగతంతా చెప్పింది. వాడు చిరునవ్వు నవ్వుతూ, ప్రియా, హిరణ్యకశిపుణ్ణి, కంసుణ్ణి, మధుకైటవులను చంపిన నాకు మానవ మాత్రం చంపటమనగా ఎంత? నా చక్రాయుధంతో శత్రువులు నిర్మూలిస్తానని మీ తండ్రికి చెప్పు అన్నాడు. సుదర్శన గర్వంతో ఈ మాట తన తండ్రికి చెప్పింది. ఆయన పరమానందం చెందాడు. మర్నాడు ఉదయానికల్లా విక్రమసేనుడు వధించబడతాడని, ఆయన సొత్తు ఎవరికి దొరికింది వారు ఉంచుకోవచ్చని రాజు నగరంలో చాటింపు వేయించాడు. ప్రజలు హర్షించారు. సాలెవాడు మాత్రం రాజకుమార్తెకు మాట ఇచ్చిన మరుక్షణం నుంచి విచారంలో మునిగిపోయాడు. తాను ఏం చేయాలి? గరుడ వాహనం మీద తాను ఎటైనా పారిపోవచ్చు, కానీ తన ప్రియురాలు తనకు దక్కదు. విక్రమసేనుడు తన మామను చంపి సుదర్శన్ ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటాడు. తాను యుద్ధం చేస్తే తన చావు తప్పదు. ప్రియురాలి ఎడుబాటు వల్ల కూడా తనకు చావే కలుగుతుంది. ఎలాగూ చావు తప్పనప్పుడు ధైర్యంగా చావటమే వివేకం. తాను నారాయణమూర్తి వేషంలో యుద్ధానికి పోతే శత్రువు భయపడి బెదిరి పారిపోవచ్చు. సాలెవాడు ఇలా నిర్ణయించుకునేసరికి అసలైన వైకుంఠంలో గరుత్మంతుడు శ్రీమన్నారాయణమూర్తి వారితో భూలోకంలో జరిగిందంతా చెప్పి, దేవా, నీ రూపం ధరించి తిరుగుతున్న ఈ సాలెవాడు యుద్ధంలో చేస్తే ఇక మీకు పూజా పునస్కారాలు ఉండవు. మీలో ప్రజలకు విశ్వాసం పోతుంది. మరి ఏం చేస్తారో ఆలోచించండి అన్నాడు. దానికి నారాయణమూర్తి వారు, పక్షిరాజా, అక్రమంగా కప్పాలు వసూలు చేస్తున్నందుకు విక్రమసేనుడు చావాలి. పైపచ్చు వాడు నా భక్తులైన రాజుల వంశాన్ని నిర్మూలింపచేస్తున్నాడు. నేను సాలెవాడిని ఆవహించి వాడి చక్రంలో ప్రవేశిస్తాను అన్నాడు. తెల్లవారుజామునే సాలెవాడు రాజకుమార్తె సహాయంతో యుద్ధ సన్నద్ధుడైనాడు. రాజు తన సైన్యంతో యుద్ధం చేయడానికి నగరం వెలుపల వచ్చాడు. 2 సేనలు యుద్ధానికి తలపడ్డాయి. సాలెవాడు తన గరుడవాహనం మీద ఆకాశం మీదుగా ఎగురుతూ యుద్ధరంగానికి వెళ్ళి సేనలకు ఎగువగా గాలిలో నిలిచి శంఖం పూరించాడు. శంఖనాదం విని పైకి చూసి శత్రుసేనలు విష్ణుమూర్తే తమతో యుద్ధానికి వచ్చాడనుకొని బెదిరిపోయి చాలామంది పడిపోయారు. కొందరు మూర్ఛపోయారు. కొందరు వెర్రిగా ఆకాశం కేసి చూస్తూ ఉండిపోయారు. ఆ సమయంలో సాలెవాడు తన చక్రాన్ని విక్రమసేనుడిపైకి విసిరాడు. అది విక్రమసేనుణ్ణి 2గా నరికి సాలెవాడి చేతికి తిరిగి వచ్చింది. అతని సామంతులందరూ సాలెవాడి ముందు సాష్టాంగపడి శరణు వేడారు. ఇక నుంచి మీరు సుప్రతివర్మకు లోబడి ఉండండి అన్నాడు సాలెవాడు. అందరూ అందుకు ఒప్పుకున్నారు. విక్రమసేనుడి బలాలన్నీ సుప్రతివరం పరమైనాయి. అనంతరం సాలెవాడు శాశ్వతంగా రాజకుమార్తెతో సమస్త సుఖాలు అనుభవించాడు. దమనకం చెప్పిన సాల విష్ణు కథ విని కరకటం, సరే, నీకంత నమ్మకం ఉన్నది కనుక పింగళం వద్దకు వెళ్ళి చూడు, నీ యుక్తి పారుతుందేమో చూడు, విజయీభవ అన్నది.
దమనకం పింగళం వద్దకు వెళ్ళి వంగి నమస్కరించి పింగళం అనుమతితో కూర్చుంది. నన్ను ఇంతకాలం చూడవచ్చావు కావేం అని పింగళం అడిగింది. ఏలిన వారి క్షేమం భద్రతల దృష్ట్యా ఒక అతి ముఖ్య విషయం మనవి చేయటానికి ఇలా వచ్చాను. ఒక్కొక్కసారి యజమానికి రుచించని మాటలు కూడా భృత్యుడు మనసు విప్పి చెప్పవలసి ఉంటుంది. రుచించని సత్యాలు చెప్పే ధైర్యం విశ్వాసపాత్రులైన భృతులకే ఉంటుంది అన్నది దమనకం. ఏమిటి నువ్వు చెప్పదలసిన సంగతి అని పింగళకం ఆసక్తితో అడిగింది. మహారాజా, ఏలిన వారి ఆదరానికి పాత్రమైన సంజీవకం రాజద్రోహానికి ఒడికట్టాడు. తమరిని చంపి సింహాసనం చేజిక్కించుకునే ఎత్తుగడలను చాలామందికి తెలిపాడు. ఇవాళే ఈ కుట్ర అమలు జరుగుతుందట. అనువంశికంగా తమ కొలువు చేస్తున్న నా విధి కనుక తమరిని హెచ్చరించడానికి వచ్చాను అన్నది దమనకం. ఈ వార్త విని పింగళకం అదిరిపోయింది. అది గమనించి దమనకం, మహారాజా, కదిలిన పంటిని పెరికెయ్యాలి, వ్యాధిని అంకురంలోనే తుంచెయ్యాలి, శత్రువుగా తయారైన వాణ్ణి నాశనం చెయ్యాలి, పరిపాలన యావత్తు ఈ ఎద్దుకు అప్పగించి తమరు పెద్ద చిక్కుల్లో పడ్డారు అన్నది. కానీ సంజీవకం ఉన్నట్లుండి నాకెందుకు ద్రోహం తలపెట్టాలి? నేను అతనికి అసంతృప్తి కలిగించడానికి ఏమి చేయలేదే అని పింగళకం అడిగింది. దుర్మార్గుడికి కారణాలు కావాలా మహారాజా? అతను మొదటి నుంచి ద్రోహబుద్ధితోనే ఉన్నాడని నా అనుమానం. తమరు ఈ ఎద్దు లాంటి బలశాలు ఇద్దరికీ అరణ్యంలో తావులేదు. అతను కపటంగా తమ అనుగ్రహం సంపాదించి పెట్టిన చేతినే నరికే ఉద్దేశంతో ఉన్నాడు. మీరు కృతజ్ఞుని కథ వినలేదా అన్నది దమనకం. ఏమిటా కథ అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. యజ్ఞదత్తుడనే పనికి మారిన దరిద్రుడికి గంపెడు పిల్లలు. ఒక రోజల్లా ఇంటిల్లిపాది పస్తులున్న మీదట యజ్ఞదత్తుడి భార్య కోపం వచ్చి, పనికి మాలిన కటికవాడ, నీ పిల్లలు ఆకలితో మారటం కనబడటం లేదా? ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకొని కూర్చున్నావే? ఎటైనా వెళ్ళి ఏమైనా సంపాదించి మరీ తిరిగిరా అన్నది. ఈ మాటకు నొచ్చుకొని ఆ బ్రాహ్మణుడు ఇంటి నుంచి బయలుదేరాడు. చాలా దూరం వెళ్ళగా ఒక అడవి వచ్చింది. అతనికి దాహం వేసి నీటి కోసం వెతకసాగాడు. కీకారణ్యం మధ్య ఒక లోతైన గుంట కనిపించింది. దాని చుట్టూ గడ్డి ఏపుగా పెరిగి ఉంది, కానీ అందులో నీరు లేదు. యజ్ఞదత్తుడు అందులోనికి తుంగి చూసేసరికి అతనికి ఒక పులి, ఒక కోతి, ఒక పాము, ఒక మనిషి కనిపించారు. గుంటలో ఉన్నవాళ్ళు అతన్ని చూశారు. పులి యజ్ఞదత్తుడితో, మహాత్మా, రక్షణను మించిన పుణ్యం లేదు. అందుచేత నన్ను బయటకు తీసి నా వారిని కలుసుకునేట్టు చెయ్యి అన్నది. నీ పేరు చెబితేనే ప్రాణులకు భయం కదా, నేను నిన్ను గుంట లోపలి నుంచి ఎలా పైకి తీయను అన్నాడు యజ్ఞదత్తుడు. అయ్యా, ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ కృతజ్ఞతకు పరిహారం లేదు. నా గురించి నువ్వు భయపడవలసిన పని లేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను జాలి తలచి పైకి తీయి అన్నది పులి. ప్రాణరక్షణ యత్నంలో ప్రాణం పోయినా పుణ్యమే కదా అనుకొని ఆ బ్రాహ్మణుడు వనలతను బలమైన మోకుగా చేసి దాని సహాయంతో పులిని పైకి లాగాడు. అయ్యా, నన్ను కూడా పైకి లాగు అని కోతి బతిమాలింది. పాము కూడా అలాగే కోరింది. బ్రాహ్మణుడు ఆ రెండింటిని గుంట నుంచి పైకి లాగాడు. గుంట నుంచి పైకి వచ్చిన 3 మృగాలు బ్రాహ్మణుడితో, గుంటలో ఉన్న మనిషి పరమ పాపి, వాడిని బయటకు లాగకు, వాడి మాట నమ్మకు అన్నాయి. తర్వాత పులి బ్రాహ్మణుడితో, దూరాన కనబడే ఆ కొండ చూశావా? దాని ఉత్తర పార్శ్వపు లోయలో నా నివాసం. నువ్వు అక్కడికి వచ్చినట్లయితే నీకు ప్రత్యుపకారం చేసి నీ రుణం తీర్చుకుంటాను అన్నది. అది వెళ్ళిపోగానే కోతి, పులి ఉండే చోటుకు ఎదురుగా ఒక జలపాతం ఉన్నది. దాని సమీపంలో ఉన్న మరి చెట్టు నా నివాసం. నీకు అవసరమని తోచినప్పుడు ఎప్పుడైనా అక్కడికి రా అని వెళ్ళిపోయింది. నీకు ఎప్పుడైనా అపాయం తటస్థించినట్లయితే నన్ను తలుచుకో అని పాము కూడా వెళ్ళిపోయింది. జంతువులన్నీ వెళ్ళిపోయాక గోతిలో ఉన్న మనిషి, బ్రాహ్మణుడా, నన్ను కూడా పైకి లాగు అని కేకపెట్టాడు. సాటివాడు కదా అని బ్రాహ్మణుడు జాలి తలిచి ఆ మనిషిని కూడా పైకి లాగాడు. పైకి వచ్చినాక వాడు, నేను బరుకచ్చానికి చెందిన స్వర్ణకారుణ్ణి, నీకేమైనా బంగారు నగలు చేయించుకోవాలనుంటే నా వద్దకు రా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత బ్రాహ్మణుడు చాలా రోజులు తిరిగాడు, కానీ ఏమీ సంపాదించలేకపోయాడు. అతను నిరాశతో ఇంటి ముఖం పట్టాడు. తిరుగు ప్రయాణంలో అతను కోతి ఉండే చోటుకు వెళ్ళాడు. కోతి అతనికి అమృతప్రాయమైన పళ్ళు తినటానికి ఇచ్చింది. వాటిని తిని అతను ఆకలి తీర్చుకున్నాడు. కోతి అతనితో, పళ్ళు కావాలంటే రోజుడా అన్నది. నీ రుణం తీరిపోయింది, పులిని చూపించు అన్నాడు బ్రాహ్మణుడు. కోతి అతనికి పులిని చూపించింది. పులి అతనికి ఒక చంద్రహారము, ఇతర ఆభరణాలు ఇస్తూ, ఎవరో రాజకుమారుడు ఎక్కిన గుర్రం అతని వశం తప్పి పరిగెత్తుతూ అతన్ని పడేసింది. అతను చచ్చిపోయాడు. అతని ఆభరణాలన్నీ నీ కోసం
దాచి ఉంచాను కనుక వీటిని తీసుకుని యథేచ్ఛగా వెళ్ళు అన్నది. బ్రాహ్మణ ఆభరణాలు తీసుకుని స్వర్ణకారుడు వాటిని తన కోసం అమ్మి పెట్టగలని ఆలోచించి అతని వద్దకు వెళ్ళాడు. స్వర్ణకారుడు అతనికి స్వాగతం చెప్పి కాళ్ళు కడిగి ఆసనం ఇచ్చి విందు భోజనం పెట్టి నా వల్ల ఏమైనా కావాలంటే ఆజ్ఞాపించు అన్నాడు. కొంత బంగారం తెచ్చాను, దాన్ని అమ్మిపెట్టు అన్నాడు బ్రాహ్మణుడు. స్వర్ణకారుడు బ్రాహ్మణుడి వద్ద నుంచి ఆభరణాలు తీసుకుని అవి తాను రాజకుమారుడి కోసం చేసినవేనని గ్రహించాడు. ఆ రాజకుమారుడి కోసం వెతకగా అతని శవం కీకారణ్యం మధ్య ఇటీవలే దొరికింది. అతని నగలు మాత్రం లేవు. జరిగిందని నిర్ధారణ చేసుకుని రాజు హంతకుణ్ణి పట్టి ఇచ్చిన వాడికి పెద్ద బహుమానం ప్రకటించాడు. ఆ బ్రాహ్మణుడే హంతకుడై ఉండాలని స్వర్ణకారుడు బ్రాహ్మణ్ణి రాజుకు అప్పగించి బహుమానం నిశ్చయించాడు. అయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నేను 2-3 బంగారు వర్తకులకు ఈ నగలు చూపించి ఇప్పుడే వస్తాను అని అతను రాజభవనానికి వెళ్ళి రాజుకు ఆభరణాలు చూపించి వాటిని తెచ్చి బ్రాహ్మణుడు తన ఇంటి వద్ద ఉన్నాడని చెప్పాడు. రాజభటులు వెళ్ళి ఆ బ్రాహ్మణుని చేతులు కాళ్ళు బంధించి రాజు వద్దకు తెచ్చారు. ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పేది వినకుండా రాజు అతనికి మరణదండన విధించాడు. అప్పుడు బ్రాహ్మణుడు పామును తలుచుకున్నాడు. వెంటనే పాము అతని దగ్గరకు వచ్చి నా వల్ల ఏం సాయం కావాలి అని అడిగింది. నన్ను ఈ కాళ్లకు చేతులకు ఉన్న బంధాల నుంచి చెర నుంచి విడిపించు అన్నాడు బ్రాహ్మణుడు. పాము బ్రాహ్మణుడికి చెప్పవలసింది చెప్పి వెళ్ళి రాణిని కాటు వేసింది. అంతఃపురంలో రోదన ధ్వనులు బయలుదేరాయి. నగరం అట్టుడికిపోయింది. వైద్యులు, మంత్రవేత్తలు, పాము మంత్రాలు తెలిసిన వాళ్ళు వచ్చి ఏమేమి మంత్రాలు చేశారు, కానీ సృహ తప్పి పడిపోయిన రాణి కళ్ళు తెరవలేదు. రాజు హతాశుడై రాణిని బతికించిన వారికి గొప్ప బహుమానం ఇస్తానని దండోరా వేయించాడు. దండోరా విని ఖైదీలో ఉన్న బ్రాహ్మణుడు రాణిని తాను బతికిస్తానన్నాడు. వెంటనే అతన్ని విడుదల చేసి రాజు వద్దకు తీసుకుపోయారు. రాణికి చికిత్స చేయటానికి రాజు అనుమతించాడు. బ్రాహ్మణుడు రాణి చెయ్యి తాకగానే విషం విరిగిపోయి రాణి కళ్ళు తెరిచింది. రాజు పరమానందభరితుడై బ్రాహ్మణుడికి అంతులేని కానుకలిచ్చి అయ్యా, మీకు ఆ నగలు ఎలా వచ్చాయి అని అడిగాడు. బ్రాహ్మణుడు జరిగిందంతా చెప్పాడు. రాజు కృతజ్ఞైన స్వర్ణకారునికి శిక్ష విధించి బ్రాహ్మణుని తన మంత్రిగా నియమించి అతనికి అనేక గ్రామాలు ఇచ్చాడు. బ్రాహ్మణుడు తన భార్యను బిడ్డలను తెచ్చుకొని వారితో సుఖంగా ఉన్నాడు. పింగళానికి కృతజ్ఞుడి కథ చెప్పి దమనకం ఇంకా ఇలా అన్నది. మిత్రుడయ్యేది, బంధువు అయ్యేది, గురువు అయ్యేది, రాజు అయ్యేది నేరం చేస్తే దండన పొందాలని మనవు చెప్పాడు. మహారాజా, ఈ ఎద్దు ద్రోహి, అతనితో అలాగే తమరు వ్యవహరించాలి. అతనితో పొత్తు పాముల పుట్టెపై శయనించడం లాంటిది, తగలబడుతున్న ఇంటిలో నివసించడం లాంటిది అని చెప్పింది. నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, అందుచేత అతన్ని హెచ్చరిస్తాను అన్నది పింగళకం. ఏమిటి హెచ్చరించడమా? అలాంటి వాడి పట్ల చర్యలే తప్ప మాటలు పనికిరావు. తమ చాటును ఇప్పటికే చాలా కాలం పుంజుకున్నాడు. నల్లి కథలులాగా ఇతన్ని తక్షణం చంపి పారేయాలి అన్నది దమనకం. ఏమిటా కథ అని పింగళకం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతనికి ఉత్తమమైన శయనాగారం ఉండేది. అందులో అత్యంత సుఖప్రదమైన పరుపు ఉండేది. ఆ పరుపు మడతల్లో తెల్లని దుప్పటి కింద దాగి అందవిసర్పిణి అనే ఆడపేను జీవిస్తూ రోజు పక్కలు పరిచేటప్పుడు తెలివిగా తప్పించుకునేది. దుప్పట్లు మార్చేటప్పుడు పరుపుదుల్లో దాక్కునేది. రాత్రిపూట రాజు వచ్చి పడుకొని నిద్రపోగానే ఆ పేను రాజు తలలో ప్రవేశించి ఆయన రక్తం తాగేది. అది ఎంత నాజూగ్గా రాజును కొరికేదంటే ఆయనకు నిద్రాభంగం కలిగేది కాదు. ఇలా రాజనెత్తురు తాగి ఆ పేను తెగబలిసి సుఖంగా జీవిస్తూ వచ్చింది. ఒకనాడు డుండుకం అనే నల్లి సంచారం చేస్తూ రాజు పడుకునే మంచం మీదకి వచ్చి అక్కడ ఉన్న పేనును చూసింది. రాజుగారి పడక మీదకి ఎందుకు వచ్చావు, వెంటనే వెళ్ళిపో అన్నది ఈ పేను నల్లితో. దానికి నల్లి, అమ్మా అలా మాట్లాడకు, ఇంటికి వచ్చిన అతిథి పట్ల అలా ప్రవర్తించరాదు. తెలిసిన వారు ఏం చెబుతారంటే, ఎంత తక్కువ వాడు వచ్చినా సత్పురుషులు లోపలికి దయచేయండి, కూర్చొని విశ్రాంతి తీసుకోండి, మీరు తరచుగా రారేం, ఏమిటి విశేషాలు, మీ ఆరోగ్యం బాగుందా, మీరు వచ్చినందుకు చాలా సంతోషం అనాలి. అలా ఆతిథ్యం ఇచ్చినందువల్ల స్వర్గప్రాప్తి కలుగుతుంది. నేను నీ అతిథిని. నేను రకరకాల మనుషుల రక్తం చవి చూశాను. ఆహార దోషాల వల్ల వారి రక్తం కటువుగానో, కారంగానో, చేదుగానో, పుల్లగానో ఉంటుంది. ఇలాంటి దోషాలు లేని తీయని రక్తం ఇంతవరకు చవిచూసి ఎరగను. ఈ రాజు మహా రుచికరమైన వంటకాలు, మంచి మంచి ఫలాలు, అపురూపమైన మృగాల, పక్షుల మాంసాలు తింటాడు. గొప్ప వైద్యులు ఆయన రక్తం శుద్ధంగా ఉండేటందుకు చూస్తూ ఉంటారు. నువ్వు అనుమతించితే ఈ రాజుగారి రక్తం అమృతం లాంటిది, తాగి ఆనందించాలని ఉంది.
రాజైనా బిచ్చగాడైనా సుఖభోజనం కోరుతాడు కదా. జిహ్వా చాపల్యం రేకెత్తించే రుచికరమైన వస్తువులే ప్రపంచంలో లేకపోతే ఒకడికి మరొకడు సేవకుడిగా ఎలా ఉంటాడు? చెప్పు చేతల్లో ఉండటము ఎందుకు జరుగుతుంది? పొట్ట కోసమే కదా మనిషి అబద్ధాలాడతాడు, పనికి మాలిన వానికి ఉడిగం చేస్తాడు, దేశాంతరాలు పోతాడు. అందుచేత ఆకలితో వచ్చిన నీ అతిథిని రాజు రక్తం చవి చూడనియ్యి అన్నది. అది ఎంతమాత్రం కుదరదు. నీ తొండం చాలా పదునైనది, కుట్టినప్పుడు చాలా బాధ కలుగుతుంది, పైపెచ్చు నువ్వు విడవకుండా కరుస్తావు. నీ కాట్లకు రాజు తప్పక నిద్రలేస్తాడు, అది మనిద్దరికీ ప్రమాదం, కనుక నువ్వు వెళ్ళిపో అన్నది పేను గట్టిగా. నల్లి పేను కాళ్ల మీద పడి ఉండనీయమని ప్రాధేయపడింది. ఇది చూసి పేను మెత్తబడింది. సరే అలాగే ఉండు అన్నది పేను. రాజు రాత్రి పక్క మీద పడుకున్నాడు. ఆయనకు కునుకు పట్టే లోపలనే నల్లి ఆయన రక్తం రుచి చూడాలనే జిహ్వా చాపల్యంతో రాజు పెదవిని బలం కొద్దీ కొరికింది. సూదితో గుచ్చినట్లు బాధ కలిగి రాజు లేచి నౌకర్లను పిలిచి, నన్నేదో నల్లో పేనో కుట్టింది, వెతికి చంపండి అన్నాడు. వాళ్ళు వచ్చి పక్కంతా గాలించారు. నల్లి యుక్తిగా మంచం నెరల్లోనికి దూరిపోయింది. పరుపులో దాగి ఉన్న పేనును కనిపెట్టి నౌకర్లు చంపేశారు. ఇంగళానికి కథ చెప్పి దమనకం ఈ ఎద్దులాగా స్వజాతిని విడిచి జాత్యంతరులతో చేరేవాళ్ళు కుకృదమరాజు అనే నీలి నక్కలాగా అకాల మరణం వాత పడతారు అన్నది. ఏమిటా కథ అని పింగళం అడిగింది. దమనకం ఇలా చెప్పింది. ఒక బస్తీకి సమీపాన గల అరణ్యంలో చెడ్డవరం అనే నక్క ఉండేది. ఒక నాటి రాత్రి అది ఆహారం వెతుక్కుంటూ బస్తీ ప్రవేశించింది. కుక్కలు దాన్ని చూసి భయంకరంగా మురుగుతూ చీల్చి చంపాలన్న ఉద్దేశంతో దాని వెంటపడ్డాయి. నక్క హడలిపోయి ప్రాణాలు దక్కించుకునేందుకు పరిగెత్తుతూ ఒక్కలంకారి వాడి ఇంట జొరబడి వాడు బట్టలకు రంగు వేయటానికి నీలిరంగు నిల్వ చేసి ఉంచే తొట్టెలో పడిపోయింది. అది చూసి కుక్కలు దూరంగా ఉండి కొంతసేపు మురిగి వెళ్ళిపోయినాయి. నక్క నీలిరంగులో బాగా నానటం చేత దాని శరీరం అంతా దట్టమైన నీలరంగు పట్టుకుంది. మూఢుడు ఆడది ఎండ్రకాయ తాగుబోతూ నీలిరంగు పట్టుకుంటే వదలరని సామెత ఉన్నది కదా. అమిత ప్రయాసపడి ఎలాగైతే నక్క నీలిరంగు తొట్టె నుంచి బయటపడి పారిపోయింది. ఈసారి కుక్కలు దాని రంగు చూసి నక్కాని పోల్చుకోలేక దాన్ని పోనిచ్చాయి. నక్క అరణ్యానికి తిరిగి వచ్చింది. సింహము, ఏనుగు, పెద్ద పులి, చిరుతపులి, తోడేలు, ఎలుగుబంటు, ఇతర అరణ్య మృగాలు ఒకదానికొకటి రహస్యంగా ఎన్నడూ ఎరగమే ఎవరి అద్భుతమైన నీలం ప్రాణి అని ఒకరినొకరు మాట్లాడుకున్నాయి. ఈ కొత్త రకం జంతువు బల శౌర్య పరాక్రమాలు మనకు తెలియని కారణం చేత అవి నక్కకు ఎడంగా తప్పుకొని తిరగసాగాయి. తనను చూసి ఇతర జంతువులు భయపడుతూ ఉండటం చూసి చెడ్డవరం, ఓ వన్యమృగల్లారా, నన్ను చూసి ఎందుకు బెదిరిపోతున్నారు? మిమ్మల్ని పాలించటానికి రాజు లేడని గ్రహించి ఇంద్రుడు మీకు రాజుగా ఉండి మిమ్మల్ని కాపాడటానికి నన్ను పంపాడు. అందుకే నేను వచ్చాను. నా పాలనలో మీరు క్షేమంగా ఉండండి. ఇక నుంచి నేనే మీ రాజును. నా పేరు కుకృదం అన్నది. ఈ మాటలు విని సింహము, పెద్ద పులి, ఏనుగు, చిరుతపులి, ఎలుగుబంటు, తోడేలు, కోతి, లేడి, కుందేలు, ఇతర వన్యమృగాలు నక్క ముందు సాష్టాంగపడి తమ చెప్పినట్లు వింటామన్నాయి. కుకృదం సింహాన్ని తన మంత్రిగాను ఇతర మృగాలను ఇతర హోదాలలో నియమించి తన జాతికి చెందిన నక్కలను హీనంగా చూసి దూరంగా తరిమికొట్టింది. సింహం మొదలైన జంతువులు వేటాడి మాంసం తెచ్చి ఈ నక్కకు సమర్పించేవి. ఆ మాంసాన్ని తినగలిగినంత తిని మిగిలిన దాన్ని రాజధర్మం ప్రకారం కుకృదం అనే జంతువులకు పంచేది. కొంతకాలం పాటు కుకృదం పరిపాలన అద్భుతంగా సాగింది. ఒక రాత్రి నక్క భోజనం ముగించి పవళించింది. సింహము, పెద్ద పులి, ఏనుగు, చిరుతపులి, కోతి దానికి కాపలా కాస్తున్నాయి. ఉన్నట్లుండి నక్కల మంద ఊళ్ళతో అరణ్యం మారు మోగిపోయింది. కుకృదం తనను తాను మర్చిపోయింది. దాని రోమాలు నిక్కబుడుచుకున్నాయి. ఉద్రేకంతో దాని కళ్ళల్లోనికి అశ్రువులు దిగాయి. అది పరమానందం చెంది పడక మించి దూకి బలంగా ఊడపెట్టింది. ఇది చూసి సింహం మొదలైన జంతువులు ఇది మామూలు నక్కే అనుకుని అనుమానంతో క్షణం పాటు తలలు దించేసుకున్నాయి. కానీ అంతలోనే వాటికి ఆగ్రహం వచ్చేసింది. ఈ క్షుద్ర జంతువు తమ సేవలు పొందుతుందా, దీన్ని చంపాల్సిందే అని ఆమె అనటం విని నక్క తప్పించుకు పారిపోయింది. కానీ పెద్ద పులి దాన్ని పట్టుకొని చీల్చి చంపేసింది. చెప్పిన కుకృదం కథ విని పింగళకం సంజీవకం ద్రోహం తలపెట్టినట్టు నాకు రుజువెలా లభిస్తుంది అని అడిగింది.
అతను కొమ్ములు ముందుకు చాచి ఏలిన వారి వద్దకు వచ్చినట్లయితే అది పొడవడానికి వస్తున్నట్లు తమరు గ్రహించవచ్చు అన్నది దమనకం. అది సింహం వద్ద సెలవు పుచ్చుకొని విచారంతో కుంగిపోతున్నట్లు నటిస్తూ సంజీవకం వద్దకు వచ్చింది. ఏం బాబు, ఎందుకు విచారంగా ఉన్నావు అని సంజీవకం అడిగింది. రాజును ఆశ్రయించిన తర్వాత విచారం కాక మరేమిటి? ఎల్లప్పుడూ తన ప్రాణం గురించి, తన మిత్రుల ప్రాణం గురించి రాజసేవకుడికి భయమే. ఎదవాడు, రోగి, దేశ బహిష్కృడు, మూఢుడు, రాజసేవకుడు జీవోత్సవాలు. వారికి స్వేచ్ఛ లేదు. కుక్కలకైనా ఉంది కానీ వారికి లేదు. రాజసేవకుడు యతిలాగా జీవించాలి. ఎందుకు? పాప పంకిలంలో పొరలటానికి. మిత్రమా, నువ్వు ఇంకా ఈ సంగతి గ్రహించినట్టు లేవు అన్నది దమనకం. రాజుకు సన్నిహితుడుగా ఉండటం చేత నాకు ప్రాణాపాయం ఉన్నదంటావా అని సంజీవకం అడిగింది. అదే నా అభిప్రాయం. మిత్రుడివి గనక ఏమైనా సరే ఉన్నమాట అనేస్తాను. మన యజమాని పింగళం ఎందుకో నీ మీద అలిగాడు. సంజీవకాన్ని చంపి అందరికి విందు చేస్తాను అని ఆయన ఇవాళ నాతో అన్నాడు. ఇది విని నేను పోయానని వేరే చెప్పాలా? ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అన్నది దమనకం. ఈ మాట విని సంజీవకానికి పిడుగుబడినట్లయింది. అయ్యో, నాకీ దుర్గతి ఎలా దాపురించింది? రాజుని విశ్వాసంతో సేవించినందుకు ఫలితం చావా? శత్రుత్వానికి కారణం తెలిస్తే చక్కబెట్టగలను, కానీ ఆ కారణ వైరాన్ని ఎలా సరిపెట్టడం? నేను పింగళానికి ఏం ద్రోహం చేశాను అన్నది సంజీవకం. మిత్రమా, రాజుల బుద్ధి అలాంటిది. మరీ బలవంతులను తోచిన వారి మీద దెబ్బతీస్తారు అన్నది దమనకం. నిజమే, తప్పు నాదే. ఆకులు అలములు తినే నా బోటివాడు కేవలం మాంసాహారి అయిన సింహంతో ఎప్పుడూ స్నేహం చేసి ఉండరాదు. వెనుకటికి హంసలాగా సమానులు కాని వారితో స్నేహం చేసిన వాళ్ళు నశించిపోతారు అంటూ సంజీవకం హంస కథ ఇలా చెప్పింది. కానొక అరణ్యంలో ఒక సరస్సు ఉండేది. అందులో ఒక హంస ఒంటరిగా ఉంటూ నీటిలో ఈదుతూ ఆహారం తింటూ హాయిగా కాలక్షేపం చేసేది. ఒకనాడు ఆ ప్రాంతానికి ఒక గుడ్లగూబ వచ్చింది. నువ్వు ఎక్కడి దానివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని హంస గుడ్లగూబని అడిగింది. దానికి గుడ్లగూబ, నేను ఇలాంటి మరొక సరస్సు పక్కన ఉన్న తామర తోపులో ఉంటాను. నీ స్నేహం చేసి పాపాలన్నీ పోగొట్టుకుందామని వచ్చాను అన్నది. హంస ఈ మాటలకు ఉబ్బిపోయి, నీ ఇష్టం వచ్చినంతకాలం ఉండు అన్నది. గుడ్లగూబ అలాగే చేసింది. రెండూ కలిసి చాలా రోజులు సుఖంగా గడిపిన మీదట గుడ్లగూబ తన చోటికి వెళ్ళిపోతూ, నీకు నాపై స్నేహభావం ఉంటే నా చోటికి వచ్చి నా తిరిగా ఉండాలి అన్నది. హంస ఒక ఉదయం తామరకొలు తోపుకు వెళ్ళింది. కానీ గుడ్లగూబ కొండ గుహలో నిద్రపోతూ కనిపించింది. నీ మిత్రుడైన హంసను నేను చూడ్డానికి వచ్చాను అన్నది హంస. అప్పుడు గుడ్లగూబ బయటకు వచ్చి హంసను కుశల ప్రశ్న అడిగింది. తర్వాత హంస గుహ బయట నిద్రపోయింది. ఒక బిడారు ఆ రాత్రి సరస్సు పక్కన మజిలీ చేసింది. తెల్లవారుజామున బిడారు వాళ్ళు ప్రయాణ సన్నాహాలు ప్రారంభించి శంఖమూదారు. ఆ ధ్వని విని గుడ్లగూబ ఉలిక్కిపడి గట్టిగా అరిచి చప్పున గుహలోనికి పోయింది. హంస మాత్రం గుహ వెలుపలనే ఉండిపోయింది. ప్రయాణ సమయంలో గుడ్లగూబ అరవటం దుశ్శకునమని బిడారు నాయకుడు ధ్వనిని బట్టి గురి చూసి ఆ పాడుగుడ్లగూబను కొట్టమన్నాడు. పిలికాడు అలాగే చేసేసరికి ఆ బాణం హంసకు తగిలి అది కాస్త చచ్చిపోయింది. సంజీవకం దమనకానికి హంసకథ చెప్పి, నమ్మిన మూఢుడు వెనుకటికి ఒంటెలాగా జిత్తుల మారి అయిన దుర్మార్గుడి మూలన మోసపోతాడు అన్నది. ఏమిటా కథ అని దమనకం అడిగింది. సాగరదత్తుడనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతను ఒకసారి 100 ఒంటెల మీద మేలు రకం వస్త్రాలు మూటలు ఎక్కించి వర్తక నిమిత్తం తన ఊరి నుంచి బయలుదేరాడు. ఆ ఒంటెల్లో వికటం అనే ఒక ఒంటె మీద బరువు ఎక్కువగా పడింది. ఆ బరువు మొయ్యలేక ఒంటె కాళ్ళు నీరసమైపోయి కూలబడిపోయింది. అది కదల్లేని స్థితిలో ఉండటం చూసి వర్తకుడు దాని మీద మూటలను ఇతర ఒంటెల మీద సర్ది, అది భయంకరమైన అరణ్య ప్రాంతం కావటం చేత అక్కడ మజిలీ చేయటం ఇష్టం లేక ఒంటెను దాని కర్మానికి వదిలి వెళ్ళిపోయాడు. వర్తకుడు వెళ్ళిపోయిన చాలా కాలానికి వికటం అనే ఆ ఒంటె అటు ఇటు కదిలే స్థితికి వచ్చి అడవి పచ్చిక మేస్తూ గుంటల్లో నీరు తాగుతూ క్రమంగా పుంజుకుంది. అదే అరణ్యంలో మదోత్కటం అనే సింహం ఉండేది. దానికి ఒక చిరుత పులి, ఒక కాకి, ఒక నక్క సేవకుడుగా ఉండేవి. సింహం తన భృతులను వెంటబెట్టుకొని అరణ్యంలో సంచారం చేస్తూ ఒంటెను చూసి, ఈ వికారం గల జంతువు ఏమిటి? ఇది అరణ్యంలో ఉండే జంతువా, గ్రామాల్లో ఉండే జంతువో తెలుసుకురండి అని తన సేవకులతో అన్నది. ఒంటెలను గురించి అది వరకే ఎరిగిన కాకి సింహంతో, ఇది పెంపుడు జంతువు, దీన్ని ఒంటె అంటారు, దీని మాంసం చాలా రుచిగా ఉంటుంది అన్నది.
దానికి సింహం, నాలో విశ్వాసం ఉంచి నా ఇంటికి వచ్చిన ప్రాణిని ఎన్నడూ చంపను. ఇంటికి వచ్చిన అతిథిని చంపితే బ్రహ్మహత్యతో సమానం పాపం చుట్టుకుంటుందంటారు. అందుచేత ఆ ఒంటెకు అభయం ఇచ్చి దాన్ని నా వద్దకు తీసుకురండి. అది వచ్చిన పని ఏమిటో తెలుసుకుంటాను అన్నది. సింహం సేవకులు వెళ్ళి ఒంటెకు అభయం ఇచ్చి దాన్ని తీసుకొచ్చాయి. ఒంటె తన ముందు సాష్టాంగపడినాక సింహం దాన్ని, నువ్వు అరణ్యానికి ఎలా వచ్చావు అని అడిగింది. ఒంటె సింహానికి తన కథ అంతా చెప్పింది. అప్పుడు సింహం, నీవు మీ ఊరికి తిరిగి వెళ్ళకు, బరువులు మోయకు, నాతో పాటు అరణ్యంలోనూ ఉండి పచ్చని గడ్డి తిను అన్నది. ఒంటె ఆ ప్రకారంగానే అరణ్యంలో నిశ్చింతగా ఉండిపోయి సింహానికి 4వ భృతుడు అయింది. కొంతకాలం గడిచింది. సింహం ఒక ఏనుగుతో తలబడి పోరాటంలో ఏనుగు తన దంతాలతో సింహాన్ని పొడిచి తీవ్రంగా గాయపరిచింది. అందుచేత అది తన గురించి కదలలేని స్థితిలో ఉండిపోయింది. 5 రోజులు గడిచేసరికి సింహం దాని 3 పరిచారకులు తిండికి మాడి చచ్చే స్థితి ఏర్పడింది. ఎందుకంటే సింహం బయటికి వెళ్ళి ఆహారం కోసం వేటాడడం లేదు. పచ్చిక తిని బతుకుతున్న ఒంటె మాత్రం బాగా కొవ్వెక్కి ఉంది. నా అనుచరుల దీనస్థితి గమనించి సింహం, నేను గాయపడి జబ్బు చేసి వేటాడలేను కనుక వెనుకటిలాగా మీకు ఆహారం ఇవ్వలేను. మీరే ఎలాగైనా తంటాలు పడి ఏ జంతువునైనా సంపాదించి తినండి అన్నది. ఏలిన వారిని ఈ స్థితిలో ఉండగా మా శరీర పోషణ గురించి మేమేం ఆలోచించగలం అన్నాయి మిగిలినవి. ఆహా, మీకు నా పట్ల గల భక్తి విశ్వాసాలను మెచ్చదగినవి. మీరు వెళ్ళి ఏదైనా జంతువును నాకు కానుకగా పట్టుకురండి, అందరం తిందాం అన్నది సింహం. మిగిలిన జంతువులు దీనికి జవాబు చెప్పలేదు. మొహమాట పడకండి, వెళ్ళి ఏ జంతువునైనా చూడండి, ఈ స్థితిలో కూడా నేను వచ్చి దాన్ని చంపి మీకు ఆహారం ఇస్తాను అన్నది సింహం. సింహం అనుచరులు 4 జంతువుల కోసం వెతుకుతూ బయలుదేరాయి. కానీ వాటికి ఒక్క జంతువు కనబడలేదు. నక్క, కాకి రహస్యాలోచనకు దిగాయి. కాకి, మిత్రమా, మనం అర్థం లేకుండా ఎందుకు తిరగాలి? ఈ వంట వికటం కొవ్వు ఉంది కదా, దీన్ని చంపి తింటే మనకు చాలా రోజులు సుఖంగా జరిగిపోతుంది కదా అన్నది నక్క. దానికి కాకి, మిత్రమా, ఆ మాట నిజమే, కానీ ఈ ఒంటెకు మన యజమాని అభయం ఇచ్చి ఉండగా మనం ఎలా చంపుతామన్నది. అలా అయితే నేను యజమాని వద్దకు వెళ్ళి ఒంటెను చంపడానికి అనుమతి సంపాదిస్తాను అని నక్క కాకితో రహస్యంగా అని పైకి మిగిలిన వాడితో, మిత్రులారా, మీరు ఇక్కడే ఉండండి, నేను యజమాని వద్దకు వెళ్ళి కర్తవ్యం తెలుసుకుని వస్తాను అన్నది. నక్క సింహం వద్దకు వెళ్ళి, మహాప్రభు, అరణ్యమంతా గాలించాం, ఎక్కడా ఒక జంతువైనా కనిపించలేదు. మాకు శోష వచ్చేసింది, ఒక్క అడుగు కదల్లేం. మీకు కూడా ఆహారం ఎంతైనా అవసరం. మీరు ఒప్పుకుంటే వికటాన్ని చంపి మంచి ఆహారం సంపాదించవచ్చు అన్నది. ఈ మాటలు విని సింహం మండిపడి, ఛీ ఎదవా, అలాంటి పాపిష్టి మాటలు మరొకసారి అన్నావో నిన్ను తక్షణం చంపేస్తాను. నేను వికటానికి అభయం ఇచ్చి ఉన్నాను, అలాంటప్పుడు దాన్ని ఎలా చంపగలను? అభయదానం గోదానం భూదానం కన్నా అన్నదానం కన్నా ఎక్కువైందని చెబుతారు అన్నది. అభయం ఇచ్చిన మీరే ఒంటెను చంపితే అది పాపమే అవుతుంది. కానీ అదే వచ్చి మీ కాళ్ళ మీద పడి తనను చంపమని ప్రార్థించినట్లయితే మీరు దాన్ని చంపవచ్చు. ఇందుకు కూడా వెళ్ళినవారు ఒప్పుకోకపోతే మా మిగిలిన 3లో ఎవరన్నా తినేయండి. ఎందుకంటే మీకు ఆహారం ఎంతైనా అవసరం. మీరే ఆకలితో చావటం జరిగితే మేమంతా మీ చితి మీద కాలిపోవలసిన వాళ్ళమే కదా అన్నది నక్క. సరే, నీ ఇష్టం అన్నది సింహం. నక్క మిగిలిన 3 వద్దకు తిరిగి వచ్చి, మన రాజుకు ప్రాణం నిలిచేట్టు లేదు, ఆయన ఆకలికి చావకుండా మనం మన శరీరాలు అర్పించాలి అన్నది. 4 కలిసి సింహం వద్దకు వెళ్ళి నమస్కారం చేసి కన్నీరు కార్చుతూ ఉండిపోయాయి. సింహం వద్దకు తిరిగి వచ్చిన భృతులను చూసి ఆ సింహం, ఆహారంగా జంతువేదైనా దొరికిందా అని అడిగింది. మహారాజా, అరణ్యమంతా మరోసారి గాలించాం, ఎక్కడా ఒక్క జంతువు కనిపించలేదు. అందుచేత నన్ను అనుగ్రహించి ఆహారంగా తీసుకొని మీ విలువైన ప్రాణాలు కాపాడుకోండి. అందువల్ల నాకు ఇహమోపరం కూడా ఉంటాయి అన్నది నాకు దీనంగా. ఈ మాట విని నక్క, నువ్వు అల్పప్రాణివి, నిన్ను తిని మన యజమానికి ప్రాణాలు నిలవటం అసంభవం. పైగా నిన్ను తింటే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాకి మాంసము, కుక్క మాంసము ఆరోగ్యాన్ని పాడు చేస్తాయట. అయితే నీ స్వామి భక్తి చాలా గొప్పది, నీ కీర్తి 3 లోకాలు వ్యాపిస్తుంది. అందుచేత పక్కకు జరుగు, నేను కూడా ప్రభువుకు విజ్ఞాపన చేసుకోవాలి అని సింహంతో తనను తిని ప్రాణాలు నిలుపుకోమని విన్నవించుకుంది మన నక్క. నక్క ఇలా అనేసరికి చిరుతపులి తాను కూడా కుట్రలో చేరిందే కనుక, ఓ నక్క, ఇంత చక్కగా చెప్పావు, నువ్వు కూడా అల్పప్రాణివే, అది కాక నువ్వు కూడా గోళ్ళున్న జంతువే కనుక సింహం కులానికి చెందిన మృగానివే అవుతావు, నిన్ను సింహం తినరాదు అన్నది. తరువాత అది సింహంతో, మహారాజా,
మీ ప్రాణాలు నిలుపుకునేటందుకు నన్ను తిని నాకు ఈ లోకంలో శాశ్వత కీర్తి, పరలోకంలో శాశ్వత సుఖము కలిగించండి, అంతకన్నా నేను కోరేదేమీ లేదు అన్నది. మిగిలిన జంతువులన్నీ ఇలా అనటం విని ఈ ముగ్గురు ఎంతో ఉదారంగా మాట్లాడారు. కానీ సింహం వీటిలో ఎవరిని చంపలేదు. అందుచేత నేను కూడా నన్ను తినమని వేడుకుంటాను. ఈ మూడు నా ప్రాణానికి అడ్డుపడతాయి అనుకుంది. అలా అనుకొని, ఓ చిరుతపులి, నువ్వు చాలా గొప్పగా మాట్లాడావు. అయితే నువ్వు కూడా మరీ గోళ్ళున జంతువే కదా, మన యజమాని నిన్ను తినటం ఎలా పొసగుతుంది? నువ్వు పక్కకు తొలుగు, నేను కూడా విజ్ఞాపన చేసుకోవాలి అని తాను కూడా సింహం ముందుకు వచ్చి నమస్కరించి, మహాప్రభు, ఈ ముగ్గురు తమకు ఆహారంగా పనికిరారు. అందుచేత నన్ను తిని మీరు మీ అమూల్యమైన ప్రాణాలు రక్షించుకోండి. యజమాని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్లకు వచ్చే స్వర్గం, సుఖం యజ్ఞాల వల్ల, యాగం వల్ల కూడా రాదంటారు అన్నది. ఇలా అనగానే సింహం సైగ చేసింది. వెంటనే నక్క, చిరుతపులి దాని మీద పడి క్షణంలో చీల్చి చంపేశాయి. ఆ ఒంటెను తిని సింహము, దాని ముగ్గురు మృతులు తమ ప్రాణాలు పోకుండా కాపాడుకున్నాయి. సంజీవకం దమనానికి ఈ కథ చెప్పి, అబ్బి, ఎవరో కుట్ర వెధవులు పింగళం మనసు విరిచారని నా అనుమానం. మంచి మంత్రులు గల చెడ్డరాజు కన్నా చెడ్డ మంత్రులు గల మంచి రాజు మరీ అన్యాయం. గద్దలు మంత్రులుగా గల హంస కన్నా హంసలు మంత్రులుగా గల గద్ద మేలు. ఎవరో దుర్మార్గుడు నాకు పింగళానికి మధ్య భేదం కలిగించారు. ఇప్పుడు నేనేం చేయాలన్నది సమస్య. పోరాటం తప్ప చేసేదేమీ కనబడదు. మంచి మాటలు, కానుకలు, కుట్రలు ఇక పనిచెయ్యవు. సామధాన భేదాలు లాభం లేదు కనుక యుద్ధం తప్పదు. అందులో ఓడినా స్వర్గానికి పోతాను, గెలిచినా హాయిగా జీవిస్తాను అన్నది. ఈ మాట విని దమనకం తనలో, వీడికి చాలా బలం ఉంది, వాడిగల కొమ్ములు ఉన్నాయి, విధి కలిసి వస్తే వీడు నా యజమాని యుద్ధంలో చంపినా చంపవచ్చు, అలా ఎన్నటికీ జరగరాదు, అందుచేత వీడి బుద్ధి యుద్ధం మీద నుంచి మళ్ళేటట్టు చేయాలి అనుకుని పైకి, మిత్రమా, అవతలి వాడి బలం అంచనా వేయకుండా యుద్ధానికి తలపడి లాభం లేదు. నీ వంటి ఎద్దు, పింగళం లాంటి సింహంతో ప్రత్యక్ష పోరాటానికి దిగి గెలవటం ఎలా సాధ్యమవుతుంది? అందుకు శక్తివంతుల, యుక్తివంతుల సహాయం ఉండాలి. వెనుకటికి ఉల్లంకి పిట్టలాగా కదా సముద్రాన్ని గెలవగలిగింది అన్నది. ఏమిటా కథ అని సంజీవకం దమనకాన్ని అడిగింది. దమనకం ఇలా చెప్పింది. ఒక మహాసముద్రం తీరాన ఉల్లంకి పిట్టల జత ఉండేది. ఆడపిట్ట గర్భిణిగా ఉండి గుడ్లు పెట్టడానికి మంచి స్థలం చూడమని తన భర్తను అడిగింది. మనం ఉంటున్న ఈ సముద్ర తీరాన్ని గుడ్లు పెట్టు, ఇది మనకు అనాదిగా ఉన్న స్థావరం అన్నది మగపిట్ట. వద్దు వద్దు, సముద్రం మరీ దగ్గరలో ఉంది, సముద్రం పొంగినప్పుడు నా గుడ్లు కాస్త కొట్టుకుపోవచ్చు అన్నది ఆడపిట్ట. పిచ్చిదాన్న, సముద్రం నన్ను అలా అన్యాయం చేయటానికి సాహసించదులే, దానికి నా సత్తా తెలుసు. ఎన్నో చేపలు, ఇతర ప్రాణులు తనలో సుఖంగా జీవిస్తూ ఉండగా సముద్రం అలాంటి పని తెగించి చేయగలదా అన్నది మగపిట్ట. ఆడపిట్టకు తన మొగుడి సామర్థ్యం తెలుసు గనక అలా ప్రగల్భాలు పలికి అపహాస్యాల పాలు కాబోకు, నీకున్న బలమెంతో ఎరగనా, వాచ చాపుల్యంతోనే కదా తాబేలు నాశనమైంది అన్నది. ఏమిటా కథ అని మగపిట్ట అడిగింది. ఆడపిట్ట తాబేలు కథ ఇలా చెప్పింది. ఒక చెరువులో కంబుగ్రీవం అనే తాబేలు ఉండేది. దానితో సంకటకం, వికటకం అనే 2 కొంగలు స్నేహంగా ఉండేవి. కొంతకాలానికి నీటి కరువు వచ్చి చెరువు ఎండిపోసాగింది. అందుచేత కొంగలు మరొక చెరువుకు మారదలుచుకొని ఆ సంగతి తన మిత్రుడైన తాబేలుతో చెప్పాయి. నీకన్నా నేను ఎక్కువగా నీటిలో జీవిస్తాను, నన్ను కూడా ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకుపోయే మార్గం చూడండి అన్నది తాబేలు. నువ్వు ఎగరలేవు కదా, మేమేం చేయగలం, ఇలా రాసిపెట్టి ఉంది అన్నాయి కొంగలు. మిత్రులారా, ఆపదలో నిరాశ పనికిరాదు. ధైర్యం ఉన్నవారికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. వివేకవంతులు తమ ఆప్తులను కాపాడాలని మన ధర్మశాస్త్రం చెబుతుంది అన్నది తాబేలు. 3 చాలాసేపు ఆలోచించిన మీదట తాబేలుకు ఒక ఉపాయం తట్టింది. ఒక కర్రపుల్ల తెచ్చి దాన్ని కొంగలు 2 చివరలా ముక్కుతో పట్టుకుని తాను దాని మధ్య భాగాన్ని నోటితో పట్టుకుంటే కొంగలు ఎగురుతూ తనను కూడా తీసుకుపోవచ్చు. ఈ పద్ధతి చాలా ప్రమాదకరమని దారిలో తాబేలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రాణం పోతుందని కొంగలన్నాయి. దారిలో తాను నోరు విప్పనని తాబేలు ప్రమాణం చేసింది. కొంగలు ఒక కర్రపుల్ల తెచ్చి దాని మధ్య భాగాన్ని తాబేలు నోటితో పట్టుకోమని తాము దాని చివర ముక్కులతో పట్టుకొని పడితే ప్రమాదం లేకుండా కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పోసాగాయి. అవి ఒక ఊరు మీదుగా పోతుండగా గ్రామస్తులు కొంగలను, తాబేళ్లు చూసి హాస్యాలాడసాగారు. తాబేలు కోపం వచ్చి, ఈ మనుషులకు బుద్ధి లేదా
అనబోయింది. కానీ మాట పూర్తి కాకుండానే కింద పడిపోయింది. గ్రామస్తులు దాన్ని పట్టుకొని చంపి తినేశారు. అడవులంకి పిట్ట తాబేలు కథ చెప్పి ఇంకా ఇలా అన్నది. అరణ్యం మధ్య ఒక మడుగులో అనాగత విధాత, ప్రత్యున్నమతి, విషన్మతి అనే 3 పెద్ద చేపలు స్నేహంగా ఉండేవి. ఒకనాడు కొందరు జాలర్లు ఈ మడుగు పక్కగా పోతూ, ఈ మడుగులో చాలా పెద్ద పెద్ద చేపలున్నాయి, రేపొచ్చి పట్టుకుందాం అనుకున్నారు. ఈ మాటలు అనాగతిగా విధాత విన్నది. అది ఆందోళన పడి తన మిత్రులను పిలిచి మనం మరొక మడుగుకు వలసపోదామన్నది. ప్రత్యున్మతి నవ్వి, రాబోయే దాన్ని గురించి ముందుగానే దిగులు పడటం దేనికి? నేను ఇక్కడ చాలా కాలంగా సుఖంగా ఉన్నాను, ఎన్నో అపాయాలను యుక్తిగా తప్పించుకున్నాను. జాలర్లు బహుశా రారు, వచ్చినా నేను ఉపాయంగా తప్పించుకోగలను అన్నది. యద్దున్మిషమతి కూడా నాకు వెళ్ళు ఆలోచన లేదు, ఇంకెక్కడా చేపలు లేనట్లు జాలర్లు ఈ మారుమూల మడుగుకు ఎందుకు వస్తారు? ఒకవేళ ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించగలరు అన్నది. ఇది విని అనాగత విధాత మరొక మడుగుకు వెళ్ళిపోయింది. మర్నాడు జాలర్లు వచ్చి వలలు వేసి మడుగులోని చేపలన్నింటినీ పట్టేశారు. ప్రత్యున్మతి యుక్తిగా చచ్చినట్లు పడి ఉంది. దాన్ని చూసి జాలర్లు, ఈ చేప చచ్చింది, దీన్ని ఒడ్డున ఉంచి మిగిలిన చేపలన్నీ చచ్చినాక వాటితో పాటు పట్టుకుపోదాం అనుకున్నారు. వాళ్ళు తన్ను ఒడ్డు మీద ఉంచిన మీదట ప్రత్యున్మతి చల్లగా తిరిగి నీటిలోనికి జారుకుంది. యద్దున్షుమతి మాత్రం వలలో తన్నుకుంటూ ఉండగా జాలర్లు దాన్ని చంపేసి మిగతా చిన్న చేపలతో పాటు పట్టుకుపోయారు. తన భార్య చెప్పిన చేపల కథ విని మగ ఉల్లకి పిట్ట, నేను యద్దున్మిష్మతి లాంటి వాడిని అనుకున్నావా? నేను ముందు ఆలోచించి నా యుక్తులన్నీ వేసుకొని మరీ ఏ పనైనా చేస్తాను. నేనుండగా నీకు వచ్చిన భయం ఏమీ లేదు అన్నది. దాని మాట నమ్మి ఆడపిట్ట సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టింది. ఆడవుల్లంకి పిట్ట సముద్రం తీరాన గుడ్లు పెట్టక పూర్వము పక్షి దంపతుల మధ్య జరిగిన సంభాషణ అంతా సముద్రం విన్నది. విని ఈ మగపిట్టకి ఎంత పొగురు, దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంది. మర్నాడు ఉల్లంకి దంపతులు 2 ఆహారం కోసం వెళ్ళినప్పుడు సముద్రం పెద్ద కెరటాన్ని పంపి గుడ్డను లాగేసుకుంది. పిట్టలు తిరిగి వచ్చి చూసరికి గుడ్లు లేవు. ఆడపిట్ట మగపిట్టతో, మన గుడ్లు ఏమయ్యాయో చూడు, నువ్వు యద్మున్మష్మతి లాగే కోరికీడు తెచ్చావు, పిల్లలను పోగొట్టుకొని జీవించలేను, మంటల్లో పడి ఆత్మహత్య చేసుకుంటాను అని బోర్నే ఏడ్చింది. నువ్వు తొందరపడి అఘాయిత్యం చెయ్యకు, ఈ సముద్రాన్ని ఎండగొట్టి నా తడాకా చూపుతాను అన్నది మగ ఉల్లంకి పిట్ట. ఎక్కల పురుగు జ్వాలలతో పోరాడినట్టే ఉంటుంది నువ్వు సముద్రంతో పోరాడటం అన్నది ఆడపిట్ట. అలా అనకు, నా ముక్కుతో సముద్రంలోని నీరంతా తాగేసి ఇసుక బర్రలు మిగిలేట్టు చేస్తాను అన్నది మగపిట్ట. నీ ముక్కులో ఒక్క నీటి చుక్క కన్నా ఎక్కువ పట్టదు కదా, గంగా సింధుల లాంటి 6,000 నదులు, 75,000 ఉపనదులు వచ్చి అనుక్షణం కలిసే సముద్రాన్ని ఎలా ఎండగొడతావు అన్నది ఆడపిట్ట. ఎందుకీ నిరుత్సాహ మాటలు? దీక్షతో మనోనిబ్బరంతో పూనిక చేస్తే సాధించలేదంటూ ఉంటుందా అని మగపిట్ట అడిగింది. కనీసం మిగిలిన పక్షులన్నిటి సహకారము సంపాదించు. ఒక్కరి వల్ల కాని పని 10 మంది వల్ల అవుతుంది. ఒక్క తాడు ఎన్నడూ ఏనుగును బంధించలేదు, కానీ 100 మేటల తాళ్లను పేనిన మోకు ఏనుగును సులభంగా పట్టుకుంటుంది. వడ్రంగి పిట్ట, పిచ్చుక, కప్ప, మేక ఏకమై ఏనుగును మట్టుబెట్టాయి కదా అన్నది ఆడపిట్ట. ఏమిటా కథ అని మగపిట్ట అడిగింది. ఆడపిట్ట ఇలా చెప్పింది. ఒక అరణ్యంలో ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకొని ఒక పిచ్చుకల జంట నివసిస్తూ ఉండేది. ఆడపిచ్చుక అప్పుడే గుడ్లు పెట్టింది. ఆ మన్నాడు ఒక ఏనుగు అటుగా పోతూ మధ్యాహ్నపు ఎండకు తట్టుకోలేక ఒక చెట్టు నీడ నిలిచి ఆకతాయితనం కొద్దీ చెట్టు కొమ్మను విరిచింది. ఆ కొమ్మ మీదనే పిచ్చుకల గూడు ఉంది. ఆ గూట్లో ఉన్న గుడ్లన్నీ కింద పడి పగిలిపోయినాయి. అదృష్టవశాన పిచ్చుకల జంటకు చావు తప్పింది. గుడ్డు నాశనమైనందుకు ఆడపిచ్చుక మహా శోకించింది. దాని శోకాలు విని పొరుగున ఉంటున్న దాని స్నేహితులు వడ్రంగి పిట్ట వచ్చి శోక కారణం తెలుసుకొని, పిచ్చిదానా, ఏడ్చి లాభమేమిటి? గతించిన దానికి బుద్ధివంతులు శోకించరు, చచ్చిపోయిన వాళ్ళ కోసం ఏడవటం రెట్టింపు బాధ. చేతనైన మటుకు వారి చావుకు ప్రతీకారం చెయ్యాలి అన్నది. దానికి ఆడపిచ్చుక, అదంతా నిజమే, కానీ ఈ దుర్మార్గుడు ఏనుగు కేవలం పొగురుబోత్తనంతో నా బిడ్డల ప్రాణాలు తీసింది. నీవు నిజమైన స్నేహితురాలివైతే ఈ రాకాసి ఏనుగును చంపే ఉపాయం ఆలోచించు అన్నది. మనకు ఆపత్ సమయంలో ఆదుకున్నవాడే మిత్రుడు,
కలిగిన వేళ అందరూ మిత్రులే. కలిసిరాని కాలంలో అండగా నిలిచిన వాడే హితుడు, తిండి పెట్టిన వాడే తండ్రి, నమ్మినవాడే మిత్రుడు, సుఖాన్ని పెట్టేదే భార్య. నా స్నేహం ఇలాంటిదో త్వరలో చూపుతాను. వీణారసం అనే తుమ్మెద నా స్నేహితురాలు ఉంది, దాని దగ్గర పోదాం, ఏనుగును చంపే మార్గం అది చెప్తుంది అన్నది వడ్రంగి పిట్ట. ఆడపిచ్చుకొని వెంట పెట్టుకొని వడ్రంగి పిట్ట తుమ్మెద వద్దకు వెళ్ళి జరిగిన అన్యాయం చెప్పి ఏనుగును చంపే ఉపాయం నువ్వు చెప్పాలి అన్నది. అయ్యో పాపం, ఈమెకు ఇంత కష్టం కలిగిందా? మేఘదూత అనే కప్ప నాకు మంచి స్నేహితుడు, అతనితో కూడా సంప్రదిద్దాం. శ్రేయభిలాషులను, సజ్జనులను, రాజనీతి తెలిసిన వాళ్లను, విఘ్నులను సంప్రదించి చేసే పనులు ఫలిస్తాయంటారు అన్నది తుమ్మెద. ధన్యవాదములు. దీనికి మిగిలిన కథ వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. చివరగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లే నా ఊపిరి. ధన్యవాదములు.